హాయ్ వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా మంచి రెసిపీతోని మీ ముందుకు వచ్చానండి. ఈ టైప్లో మనం వంకాయతో చేస్తే నోట్లో నీళ్ళు అట్టే ఊరిపోతాయండి. అంత మంచి రెసిపీతోని మీ ముందుకు వచ్చానండి. ఒక్కొక్క వంకాయని అలా తీసుకొని నోట్లో పెట్టుకొని తింటుంటే రుచి ఉందండి. ఈ టైప్ చేస్తే నచ్చని వాళ్ళంటూ ఎవరు ఉండరండి. వంకాయలు కాయలే తినేస్తారండి. అంత మంచి రుచిగా ఉండే ఈ వంకాయ మసాలా కర్రీని ఇవాళ మీ ముందుకు తీసుకొచ్చాను. దాన్ని ఎలా చేస్తే ఇంత మంచి రుచి వస్తుందో ఒక్కసారి చూసేద్దామా? దాని గురించి మనం మంచి లేత వంకాయలను అయితే తీసుకోవాలండి. వంకాయలను తీసుకున్న తర్వాత శుభ్రంగా వాటిని కడగాలి. కడిగిన తర్వాత ఇప్పుడు మనం ఒక బౌల్లోకి నీళ్లు తీసుకోవాలండి. నీళ్లు తీసుకున్నాక ఆ నీటిలోకి ఒక 2 టేబుల్ స్పూన్లు సాల్ట్ వేసి పెట్టుకోవాలి. వేసి కొద్దిగా కలిపి కొంచెం పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు మనం వంకాయలని తీసుకునేసి ఈ టైప్లో కట్ చేసుకోవాలండి. అంటే వంకాయని ప్లస్ మోడల్లో కట్ చేసుకోవాలి. ఈ ప్రతి ఒక్క వంకాయను కూడా మనం తీసుకొని కట్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఒకటి గమనించాలండి. అది కొంచెం ముదురుగా ఉందా, దాన్ని వద్దు. లేదా దాంట్లో పురుగు ఇలాంటి పుచ్చులు ఉన్నాయా, ఆ కాయ కూడా వద్దండి. ఆ టైప్ మనం ఖచ్చితంగా చూసుకోవాలి. చూసుకునేసి ఈ వంకాయని ఈ టైప్లో ప్లస్ మోడల్లో ముక్కాల భాగం వరకు కట్ చేసుకోవాలి. అంటే పూర్తిగా కట్ చేయకూడదండి, విడిపోతాయి. అందుకోసం అనేసి ముక్కాల భాగం వరకు కట్ చేసుకునేసి ఆ తర్వాత కట్ చేసిన వెంటనే ఒక్కొక్క కాయ కట్ చేస్తామా, కట్ చేసిన వెంటనే ఈ ఉప్పు నీటిలైతే వేసి పెట్టుకోవాలి. ఇలా వేసి పెట్టుకుంటే కరుణెక్కకుండా మంచిగా టేస్టీగా ఉంటాయండి. ఓకేనా? ఇప్పుడు పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ అయితే పెట్టుకొని దాంట్లో 1 టేబుల్ స్పూను ఆయిల్ వేసుకుందాం. వేసిన తర్వాత ఇప్పుడు దాంట్లోకి ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు వేరుశెనగపప్పు వేసుకోవాలండి. అంటే పల్లీలు. ఈ వేరుశెనగపప్పు వేసిన తర్వాత వాటిని కొంచెం వేగనివ్వాలి. ఆ తర్వాత ఎండు కొబ్బరి అండి, ఇది కూడా కొంచెం వేసుకునేసి పచ్చెనగపప్పు ఇది కూడా ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవాలి. ఎండు కొబ్బరి కూడా ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు వేసుకునేసి ఇలా కొంచెం వేగనిచ్చి ధనియాలు కూడా వేసుకునేసి జీలకర్ర కూడా 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా చెక్క, 2 లవంగ పుల్లలు కూడా దాంట్లో వేసేసుకునేసి కాస్త ఇలా వేగనిచ్చుకోవాలండి. అంటే లైట్గా ఎరడాలుగా వేగిన తర్వాత ఒక 7-8 ఎండుమిరపకాయలు వేసుకునేసి వీటిని కూడా కొంచెం కలర్ మారనిచ్చుకోవాలి. ఈ టైప్లో ఒక్కొక్కటిగా ప్రాసెస్ ప్రకారం వేసుకుంటూ వేగనిచ్చుకోవాలండి. ఇప్పుడు మీదకించి తెల్ల నువ్వులు కూడా వేసేసి ఈ చిన్న వస్తువు కదండి ఆకరణ వేసుకోవాలి. వేసేసి ఇలా బాగా వేగనిచ్చి ఈ టైప్లో మంచి కలర్ మారనిచ్చి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలండి. స్టవ్ ఆఫ్ చేసి బాగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జారీ తీసుకునేసి ఆ మిక్సీ జారీలో ఈ చల్లారిన ఈ దినుసులన్నింటినీ వేసుకోవాలి. అంటే ఫ్రై చేసి చల్లారబెట్టిన ఈ దినుసులన్నీ వేసేసుకోవాలి. వేసిన తర్వాత ఇందులో వెల్లుల్లిపాయలండి ఒక గడ్డ వరకు వేసుకునేసి ఆ తర్వాత సాల్ట్ సగం టేబుల్ స్పూను సరిపోతుందండి. ఓకేనా? ఇప్పుడు వీటిని ఏంటంటే మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. నీళ్లు పోయకుండా ఈ టైప్లో మనకి పొడి కావాలండి. ఈ టైప్లో మనకి పొడి వస్తుంది. అంటే ఇవన్నీ వేరుశెనగపప్పు, కొబ్బరి, ఈ వెల్లుల్లిపాయలు ఇవి ఉన్నాయి కాబట్టి కొంచెం ముద్ద టైప్లో వస్తుంది. అందుకోసమని ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ అయితే పెట్టుకుని దాంట్లో ఒక 2 గంటెల ఆయిల్ వేసుకోవాలండి. టేబుల్ స్పూన్లు కాకుండా గంటెలు వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం వేడెక్కనిచ్చి తాలింపు గింజలు 1 టేబుల్ స్పూన్ వేసుకునేసి కట్ చేసిన ఉల్లిపాయలండి, చిన్నవి అయితే 2, పెద్దది అయితే 1 వేసేసుకునేసి ఇలా మంచి కలర్ మారేంత వరకు దీన్ని కలుపుతూ వేగనిచ్చుకోవాలండి. అంటే మంచి గోల్డెన్ బ్రౌన్ కలరు ఈ ఉల్లిపాయలు అయితే రావాలి. ఈ విధంగా బాగా వేగిన తర్వాత ఇప్పుడు కట్ చేసిన టమోటాలు అవి మంచి ఎర్రటి పండ్లు తీసుకొని ఒక 3 వరకు కట్ చేసి చిన్నగా అందులో వేసేసి ఒక 2-3 నిమిషాల పాటు వీటిని మెత్తబడనివ్వాలండి. ఈ టైపు టమోటాలు బాగా మెత్తబడిన తర్వాత ఇప్పుడు మనం ఏంటంటే ఇందాక కట్ చేసి ఉప్పు నీటిలో వేసి రెడీగా పెట్టుకున్న ఈ వంకాయలన్నింటినీ దీంట్లో వేసేసుకోవాలి. చూడండి కలర్ మారకుండా సూపర్గా ఉంటాయండి. అందుకనే మనం కట్ చేసిన వెంటనే ఖచ్చితం ఎప్పుడైనా సరే ఉప్పు నీటిలో వేసుకోవాలి. ఉప్పు నీటిలో వేసిందే కాకుండా ఈ బాండీలో ఇవి వేసిన తర్వాత కూడా మళ్ళీ మీదకించి వెంటనే ఉప్పు పసుపు కూడా వేసేసుకోవాలి. అప్పుడేమవుద్దంటే ఈ వంకాయ కరుణెక్కకుండా తినేటప్పుడు సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఇది మాత్రం ఖచ్చితం మర్చిపోకుండా చేసుకోవాలి. అంటే తెలిసిన వాళ్ళు ఓకే, కొత్త వాళ్ళకైతేనేమో ఇది కొంచెం తెలియజేయాలనే చెప్పాను.
ఎవరు ఏమనుకోవద్దు. ఓకేనా? ఈ టైపు మళ్ళీ దీన్ని బాగా తిరగేసుకునేసి మూత పెట్టేసి దీన్ని ఒక 6 నుంచి 8 నిమిషాల సేపు ఇలా వంకాయలని బాగా మగ్గనివ్వాలండి. ఇంకా మధ్య మధ్యలో కూడా ఒకవేళ మూత తీసుకునేసి మీకు డౌట్ వస్తే కొంచెం అలా తిరగేసి కూడా మూత పెట్టుకోవచ్చు. ఈ టైప్లో ఏంటంటే వంకాయ ప్రతి ఒక్క కాయ కూడా ఈ టైప్లో బాగా వాడాలండి. ఇలా వాడితే అప్పుడే రుచి బాగుంటుంది. అంటే పసరాసన పోయి మంచి వాసన వస్తుందండి. అప్పుడు మనకు అర్థమవుద్ది. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ఇది కారం వేసుకునేసి ఇప్పుడు దీన్ని ఇలా కిందకి మీదకి తిరిగేసుకోవాలి. ఈ స్పైసీ సరిపోద్దండి. ఇందాక మనం పొడిలో ఒక 7-8 ఎండుమిరపకాయలు వేస్తున్నాం. ఇప్పుడు ఒక టేబుల్ స్పూను కారం కూడా వేసాం కాబట్టి ఈ స్పైసీ సరిపోద్దండి, ఎక్కువ అవసరం లేదు. ఓకేనా? ఏంటంటే ఇంటిల్లపాది ప్రతి ఒక్కరు తినే విధంగా సూపర్ టేస్టీగా వస్తుంది. ఈ టైప్లో దీన్ని రెడీ చేసుకోవాలి. చూడండి, వంకాయ దెబ్బలు కూడా సూపర్గా ఏగిపోయినాయి. ఈ కారం ఇవి కూడా సూపర్గా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం నానబెట్టి పిసికి పెట్టిన చింతపండు అండి. నేను అంటే చిన్న జామకాయ అంటే ఒక బాలు సైజు చింతపండు తీసుకొని దాన్ని ఒక 10 నిమిషాలు నానబెట్టేసి ఇప్పుడు దాన్ని బాగా పిసికి ఆ రసాన్ని దీంట్లో పోస్తున్నానండి. అంటే చిక్కగా అవసరం లేదు, కొంచెం పల్చగానే అంటే పోసుకోవాలి. రసం టైప్లో నీటిని అయితే పోసుకోవాలండి. మనకి ఎన్ని నీళ్ళు అవసరమో అంటే ఎంత పులుసు అవసరమో అది ఈ చింతపండు ద్వారానే అలా పిసికి అందులో పోసేసుకునేసి కొంచెం మిక్స్ చేసి మూత పెట్టి ఒక 4 నుంచి 6 నిమిషాల సేపు ఈ పులుసును మరగనివ్వాలండి ఈ వంకాయ దబ్బల్లో. అప్పుడేమవుద్దంటే ఈ పులుసు ఈ వంకాయల్లోకి సూపర్ టేస్ట్ వస్తుందండి. అందుకోసం అనేసి ఈ పులుసుకి ఈ వంకాయ దబ్బలకి మంచి కాంబినేషన్ అవుతుంది. ఇప్పుడు మీదకించి ఇందాక గ్రైండ్ చేసిన ఈ మసాలా పొడిని అందులో వేసేసుకుందాం. అంటే వెల్లుల్లిపాయలు, ఎండు కొబ్బరి, ఎండుమిరపకాయలు, ధనియాలు ఇవన్నీ ఫ్రై చేసి గ్రైండ్ చేసి పెట్టాం కదండి. ఆ పొడిని వేసి కాస్త మిక్స్ చేసి మీదకించి కరివేపాకండి ఒక పిడికిడి వరకు వేసుకోవచ్చండి. అది మంచి వాసన వచ్చేది చూసి వేయండి. కూర గుమాలిస్తుందండి. ఓకేనా? గుమగుమలాడుతూ చాలా బాగుంటుంది. అందుకోసమని దాన్ని కూడా కలిపేసి మూత పెట్టి మరొక 2 నిమిషాలు దీన్ని ఇలా ఉడకనిచ్చుకోవాలండి. అప్పుడేమవుతుందంటే నీరు ఇంకా కాస్త ఇనికిపోయేసి అంటే మనం ఇప్పుడు పొడేసాం కదండి, ఆ పొడేసిన దానివల్ల నీరు అన్నది తొందరగా ఇనుకుతుందండి. ఇంకా కూర ఆరే కొద్ది కూడా దగ్గరకు వచ్చేస్తుంది. ఆ టైపు ఈ కూర రెడీ అవుద్దండి. ఇప్పుడు మూత తీయంగానే మీరు ఒక్కటి గమనించండి, ఆ స్మెల్ వస్తుందండి. గుమగుమలాడుతూ ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందండి. ఆ వాసనకే లేని ఆకలి కూడా పుట్టుకొస్తుందండి. ఇప్పుడే అన్నం వేసుకొని తినాలన్నంత ఆతృత ఖచ్చితంగా కలిగి తీరుతుందండి. అంత బాగుంది ఈ వంకాయ కర్రీ అండి. ఈ విధంగా చేయండి. ఎంత కొత్త వాళ్ళైనా సరే దీన్ని ఈజీగా చేసుకోవచ్చండి. సేమ్ నేను చెప్పిన ఈ ప్రాసెస్లోనే ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి. ఎంత రుచిగా ఉందో మీరే ఖచ్చితంగా నేను అడగకముందే కామెంట్ కూడా పెట్టి తీరుతారండి. అంత బాగుంది ఈ వంకాయ కర్రీ. ఓకేనా? ఈ టైప్లో ప్రతి ఒక్కరు చేయండి. ఇంటిల్లపాది కూర్చునేసి కడుపు నిండా అన్నం తినొచ్చండి. అంత బాగుంది ఈ రెసిపీ. దీన్ని ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి. ఓకేనా?